హైవేస్ పవన్ కళ్యాణ్కి సాటి రాగల మరో మంత్రి లేడు, మరో రాజకీయ నాయకుడు లేడు నాకు అనిపిస్తుంది. చంద్రబాబు గారికి సంబంధించి పరిపాలన విషయంలో ఆయన దరిదాపులు ఎవడో ఉన్నాడు, నో డౌట్. అందులో పార్టీ పరంగా పార్టీలో మనుషులకు సంబంధించి విలువనివ్వటం కావచ్చు, వాళ్ళకి పదవులు ఇచ్చే విషయంలో ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన విధానం చూసి అబ్బా ఏ మనిషి అబ్బా అనిపించింది నాకైతే. ఎదురుగా మంత్రి పదవి ఉంది, చంద్రబాబు గారు చెప్పేశారు ఆ మంత్రి పదవి నాగబాబుకి అని. తీసుకోవచ్చు, అర్హత. రాష్ట్రంలో మంత్రి అవ్వాలంటే ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ అవ్వాలా. ఎమ్మెల్యే ఇప్పుడు ఛాన్స్ లేదు, ఎమ్మెల్సీ రేపు మార్చిలో ఉంది నోటిఫికేషన్. అప్పుడు గవర్నర్ కోటాలో సమ్మేళన కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి, అందులో ఈయన నామినేట్ చేద్దాం, అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు మంత్రిగా. అప్పటి వరకు వద్దు. సూపర్ కదా అసలు. అడ్డదిడ్డంగా మన దేశంలో ఎవడబడితే వాడు మంత్రి అవుతాడు, ఆ తర్వాత ఎవడొకటి ఖాళీ చేస్తే ఎమ్మెల్యే అవుతాడు, లేదన్నప్పుడు ఎంపీ అవుతాడు, లేదంటే ఎమ్మెల్సీలు అవుతూ ఉంటారు. ఎదురుగా ఉన్న ఎలాగంటే ఎదురుగా అమృత భాండాగారం ఉంది, నేను ఇక్కడ ఉన్నా, శుభ్రంగా స్నానం చేయాలా, ఆ తర్వాత చేసే క్రతువులు ఏవైతే కంప్లీట్ చేయాలా, అప్పుడు నువ్వు దాన్ని ముట్టుకో. ఉంది, అది అక్కడే ఉండిద్ది, ఎవరు ఎత్తుకెళ్ళరు. ఎందుకు కంగారు, ఎందుకు హడావుడు, ఎందుకు? శుభ్రంగా ఉండాలి, నియమిష్టలతో ఉండాలా. ఎస్, ఇదిగో మేము పద్ధతిగా ఉన్నాం, చేసే క్రతువులన్నీ పూర్తి చేసాం, ఇప్పుడు ఆ యజ్ఞ ఫలాన్ని తీసుకుంటాం అని చెప్పేసి తీసుకోవటం వేరు. అది ఈరోజు పవన్ కళ్యాణ్ నిరూపించాడు. ఇక ఓసీలే ఉన్నారు ఈ మంత్రులు అంతా అంటే, ఆ కందులు దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు, పార్టీ కోసం కష్టపడ్డాడు, క్రమశిక్షణతో ఉన్నాడు, అందరూ కలుపుకొని వెళ్ళాడు, అందుకే అతనికి ఇచ్చాను మంత్రి పదవి. ఆ తర్వాత తెలిసింది అతను ఏ కులం అని. కాబట్టి మనోహర్ గారు ఆయన డే 1 నుంచి నాతోనే ఉన్నారు, నాకన్నా ఎక్కువ పార్టీ కోసం పనిచేశారు, అందుకే ఇచ్చారు ఆయనకి మంత్రి పదవి. ఆయన ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఏదైనా సరే ఓకే, రిజర్వేషన్లు కాదు ఇక్కడ. ఇక్కడ కావాల్సింది ఏంటి, అర్హత ఉందా లేదా, పార్టీ కోసం పనిచేస్తారా లేదా. నాగబాబు కూడా అంతే, ఆయనకు అనకాపల్లి ఎంపీ రావాల్సింది రాలా, మన రాజ్యసభ ఎంపీ అవ్వాల్సింది అవ్వాలా. ఇక ఇప్పుడు పార్టీ కోసం నాతో పాటు ఈక్వల్గా కష్టపడ్డాడు నాగబాబు గారు, మా అన్నని తీసుకుని పక్కన పెట్టండి, పార్టీ కోసం ఎలా కష్టపడేంటి మీరు చూడండి. అందుకు ఈరోజు ఆయనకి ఆ పదవి ఇస్తున్నాం. పార్టీ కోసం కష్టపడటంతో పాటు ఆయనకు అర్హత ఉందా లేదా చూడండి, ఉంది కాబట్టి ఈరోజు ఇస్తున్నాం అన్నాడు. ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తాం. రిజర్వేషన్ల ద్వారా అర్హత ఉన్నా లేకుండా ఉద్యోగాలు పొందుతున్నారు కొంతమంది. ఆ తర్వాత ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ కావాలని అనుకుంటున్నటువంటి దిక్కుమలినటువంటి మన సమాజంలో అసలు ఉద్యోగం రావాలంటే వాళ్ళు అర్హత ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఇక ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఏంటి, చండాలంగా అసలు ఛాన్సే లేదు. ఎవరైనా సరే అర్హత ఉంటేనే ఉద్యోగం, అలాగే అర్హత ఉంటేనే మంత్రి పదవి. అర్హత లేకుండా ఎవరికి వద్దు. ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని, బీసీలకి ఇన్ని, ఓసీలకి ఇన్ని, ఇవి కాదు. అర్హత ఉందా లేదా, పనిమంతుడా కాదా, అటువంటి వారికే మంత్రి పదవులు, అటువంటి వారికే నా పార్టీలో అగ్రతాంబూలం అంటే చెప్పాడండి. ఇది అందరూ ఫాలో అయితే సింప్లీ సూపర్, నాకైతే బాగా నచ్చింది.